తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో కీలక ఘట్టం ఇవాళ జరగనుంది. 4 రోజుల ఉత్సవాల్లో భాగంగా నేడు సమ్మక్క గద్దెపైకి రానుంది. చిలకలగుట్ట నుంచి అమ్మవారిని ఆదివాసీ పూజారులు గద్దెపైకి తీసుకొస్తారు. మేడారం జాతర కోసం భక్తులు కోట్ల సంఖ్యలో తరలి వస్తున్నారు. సమ్మక్క తల్లి ఈ రోజు గద్దెపైకి రానుండడంతో భక్తుల రద్దీ మరింత పెరగనుంది. చిలకలగుట్టలో కుంకుమ భరణ రూపంలో సమ్మక్కను ప్రతిష్ఠిస్తారు. చిలకలగుట్ట నుంచి జిల్లా ఎస్పీ 3 సార్లు గాల్లో కాల్పులు జరిపి బలిని ప్రారంభిస్తారు. అటుపై అక్కడి నుంచి సమ్మక్క తల్లిని శివసత్తులు పోతురాజుల నృత్యాల నడుమ మేడారంలోని గద్దెపైకి తీసుకొస్తారు పూజారులు. జాతరలో ఈ రోజు కీలకం కావడంతో ఈ ఒక్కరోజే 1 కోటి మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో కీలక ఘట్టం ఇవాళ జరగనుంది. 4 రోజుల ఉత్సవాల్లో భాగంగా నేడు సమ్మక్క గద్దెపైకి రానుంది. చిలకలగుట్ట నుంచి అమ్మవారిని ఆదివాసీ పూజారులు గద్దెపైకి తీసుకొస్తారు. మేడారం జాతర కోసం భక్తులు కోట్ల సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇక అక్కడే ఉన్న మా కరెస్పాండెంట్ రంగనాథ్ అడిగి మరింత అదనపు సమాచారం తీసుకుందాం. రంగనాథ్, ఎలా ఉంది పవిత్ర స్థలం? మేడారం గద్దెల ప్రాంగణం అంతా కూడా భక్త జనంతో కిక్కిరిసిపోయింది. కొద్దిసేపటి క్రితమే చూసాం. కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చిలకలగడ్డ నుంచి ఎదురువరం తీసుకొచ్చారు భక్తులు, పూజారులు. వాళ్ళంతా కూడా సమ్మక్క గద్దెకి తీసుకురావడానికి కావాల్సిన ప్రక్రియ అంతా కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా ఇవాళ చిలకలగడ్డ నుంచి అమ్మవారు గద్దెపైకి చేరుకుంటారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, మొత్తం గద్దెలన్నీ కూడా భక్తులతో నిండిపోయి ఏదైతే వదురువనం తీసుకొచ్చారో ఆ ప్రాంతం మాత్రం ప్రస్తుతం అఫీషియల్ గా కొంత వెకేట్ చేయించారు. తర్వాత మళ్ళీ ఫుల్ఫిల్ అవుతున్న పరిస్థితి. ప్రధానంగా ఇప్పటికే చిలకలగుట్ట వద్ద ప్రోగ్రాం జరిగిన నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకి 4 నుంచి 5 గంటల మధ్యలో పూజారులంతా కూడా అక్కడికి వెళ్తారు. సో ఏంటి వాళ్ళు ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు? నా పేరు సిద్ధవేణ సురేందర్, సమ్మక్క పాదాన పూజారి. ఇవాళ అన్నం పోతురాజు అనేది మా ఆచారం ప్రకారం కులము గోత్రం అవన్నీ ఉంటాయి. దాని ప్రకారంలో తెచ్చి మేము మా అమ్మవార్ల గద్దెల మీద నిలబెట్టిన తర్వాత సాయంత్రం 4 గంటలకు పోయి మా అమ్మవారిని తీసుకు దాని సమ్మక్క దేవునికి ఏ ఆచార్యాలు ఉన్నాయో దాని ప్రకారం మేము చేసుకుంటా మా తాతల ముత్తాతల కాంచెల్లి అదే రీతిలో మేము చేస్తాం. ఎప్పటి నుంచి అంటే రాత్రి నుంచే మొదలైన ఇది 3 వారాల కాంచెల్లి సమస్యలు జరుగుతాయి. అంటే ప్రతి బుధవారం బేస్తారం అని ఈ రోజుతోటి సమ్మక్క దేవుడు మనం గద్దె మీద నిలబెట్టేటందుకు మేము సిద్ధంగా ఉంటాం. వెదురువనం తెచ్చిరు కదా, ఇప్పుడు కంకవనము అంటే సమ్మక్కకు రక్షణ పోతురాజు అనేది ఎవరైనా ముందట నడిచి సమ్మక్కని ముందు అంటే ఈయన ముందు నడుస్తాడు, సమ్మక్క వెనకస్తా ఉంటాడు అన్నట్టు. సో మీరు జనం బాగా వస్తారు కదా తీసుకొచ్చేటప్పుడు, అప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇక పూజారుల కంటే మాకు ఇప్పుడు పోలీస్ సెక్యూరిటీ, మా పిల్లలు యూత్ వాళ్ళు ఉంటారు, మేము ఉంటాం. కొన్ని చోట్ల కొద్దిగా జనాల ఒత్తిడితో కొన్ని జరగచ్చు, కానీ అవన్నీ సెట్ చేసుకుంటా మేము అమ్మవారిని తీసుకొచ్చి గద్దెల మీద. ఎంత అవుతుంది రాత్రి ఎన్నింటి వరకు పెడతారు? 10 కావచ్చు, 11 కావచ్చు. దాన్ని జనాల్ని బట్టి, మన వచ్చిన యాత్రికుల్ని బట్టి మనం దాన్ని చెప్పగలం. ఇక్కడ మనతో పాటు కొంతమంది దాతలు. ఒక్క నిమిషం. ఏంటి జాతరతో మీకు మా నాన్నలు తాతలు ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి ఈ జాతరకు వస్తున్నారు. 1988లో మా నాన్నగారు తోట రామచంద్రం గారు ఇక్కడ గెస్ట్ రూమ్ కట్టించారు ఎండోమెంట్ ప్రభుత్వం కొరకు. అప్పుడు ఎండోమెంట్ కానీ ప్రభుత్వం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరు కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయనీయలేదు పోయే రాజులు. కానీ 88 తర్వాత మా నాన్నగారు ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాకనే ప్రభుత్వం ఇక్కడ కడుతుంది. అప్పటి నుంచి కూడా ఎడ్ల బండ్ల మీద వచ్చేది. ఇప్పుడు ఇక్కడ ప్రతి జాతర అప్పుడు అన్నదాన కార్యక్రమం చేస్తాము. ఇక్కడ వసతి కోసం బోరింగ్ కూడా మా కుటుంబ సభ్యులు బజ్జూరు శ్యామ్ సుందర్ కూడా ఇచ్చారు. వాటర్ పైప్ లైన్ కూడా ఇచ్చారు. ప్రతి జాతరకు ఒక 3 రోజులు ఇక్కడ ఉండి ఆ అమ్మవారు మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల దీవెనలు తీసుకొని మా వ్యాపారం కానీ మా జీవనం కానీ టోటల్ గా మా 150 ఫ్యామిలీస్ ఉన్నాయి తోట రామచంద్రం తరపున. వాళ్ళందరూ కూడా మేడారం సమ్మక్క సారలమ్మ ఇంటి విలవేల్పు. సో ఆ సమ్మక్క సారలమ్మ తల్లుల దీవెనలతోటి మేమందరం సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పండి. యాక్చువల్ గా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము మంచిర్యాల నుంచి వచ్చాము. బాగుంది చాలా.
ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. దేవుళ్ళు గద్దెపై ఉన్నప్పుడు ఫస్ట్ టైం రావడము, గద్దెపైన ఉన్నప్పుడు రావడము చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చూడము యాక్చువల్ గా ఇట్లాంటి కల్చర్ వ్యవస్థ దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇది. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ టైంలో దర్శించుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. అమ్మవారి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. దేవుళ్ళు గద్దె పైన ఉన్నప్పుడు ఫస్ట్ టైం రావడం మేము కోరుకున్న కోరికలను తీరుస్తుంది. ఫెసిలిటీస్ అవి ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఏం ఇబ్బంది లేదు, చాలా కంఫర్టబుల్. సో మీరు చాలా ఆనందంగా ఉంది సార్. నాకు సెకండ్ టైం వచ్చాను నేను దేవుడు గద్దెలపై ఉన్నప్పుడు. చాలా ఆనందంగా ఉంది. చాలా దర్శనం బాగా అయింది. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ప్రభుత్వం వాళ్ళు చాలా మంచి ఏర్పాట్లు చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నాము ఇంకా చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు యాక్చువల్ గా మీరు ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ మేడారంగా పాత నుంచి వచ్చినప్పటికి ఇప్పటికైనా తేడా ఉందా? చాలా తేడా ఉంది. అంటే ఆ సర్వీసులలో చాలా తేడా వచ్చింది. ఇక్కడ అంటే మనకు కావాల్సిన తీరుగా కొద్దిగా వాటర్ సప్లై కానీ ఏదైనా మంచిగా ఇది చేశారు పోయినసారి, కానీ ఈసారి కొద్దిగా ఓకే. అంటే యాక్చువల్గా మీరు మొదటికి వచ్చినప్పటికీ బెల్లం ఇప్పుడు గద్దెల నుంచి తీయక నీటికంటే అసలు తీయకపోయేది గతంలో, మరి ఇట్లా తీయడం కరెక్ట్? ఇది చాలా నీట్గా అంటే నీట్గా అసలు ఇంత బెల్లం అనేది ఇంత నీట్గా ఖాళీ రోజులలో ఎలా ఉందో అట్లా ఉంది ఇప్పుడు. ఇప్పుడు మనం చూస్తున్నాము యాక్చువల్ గా మనకి ఇక్కడ కనిపిస్తుంది చాలా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తున్నారు. వీళ్ళంతా కూడా అమ్మవార్లను గద్దెలపై ఉండగా దర్శించుకోవడం. సో ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయవాడ నుంచి ఉయ్యూరు అనే ఊరు నుంచి వచ్చామండి. 20 ఏళ్ళ నుంచి వస్తాం. 20 ఏళ్ళ నుంచి వస్తున్నారా? అమ్మవారు బాగా మహిమాన్వితురాలు, కోరుకున్న కోరికలను నెరవేర్తాయండి. బాగా చూస్తుంది అమ్మ, చల్లగా చూస్తుంది. అందరు భక్తులు రండి, ఎంత మంది ఉన్నా ఇబ్బంది ఏమీ లేదు. నాకు హెల్త్ బాగోపోతే అమ్మవారి దైవాన్ని ఇప్పుడు హుషారుగా ఉండాలి. ఏంటి ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు మొక్కులు చెల్లించుకుంటాం. అమ్మవారిని నిలబెట్టుకున్నాం. తెలంగాణ అయినా మేము ఆంధ్ర సైడ్ మమ్మల్ని రప్పించుకున్నాం అమ్మవారు బాగా. చూస్తున్నాం మనం ఇక్కడ వీళ్ళంతా కూడా చాలా ఉత్సాహంగా ఆల్రెడీ లైవ్ లో వస్తుంది. సో చూస్తున్నాము బాగానే. సో ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నల్లబెల్లి. ఏం చేస్తామమ్మా నువ్వు? బీటెక్ ఫైనల్ ఇయర్. మరి ఇప్పుడు ఈ జాతర చూస్తున్నారు అంటే నాకు ప్రెసెంట్ సాఫ్ట్వేర్ జాబ్ రావాలని మొక్కు సమ్మక్కకి వచ్చిన జంపన నుంచి. చెప్పండి, ఎట్లా చేస్తారు జాతరలో? ఎట్లాంటి మొక్కుబడులు చేస్తారు? ఏం చేస్తారు? మాకు చాలా అత్యాయం ఇస్తుంది. మాది నీరుకుల్ల గ్రామం, వరంగల్, హన్మకొండ జిల్లా. చాలా మాకు మా పాపకు జాబ్ రాదనుకున్నా, మా పాపకు ఎస్ఐ జాబ్ వచ్చింది. ఈ రోజు ఇక్కడ డ్యూటీ చేస్తుంది. సంతోషంగా వచ్చేసింది. అయితే సార్ మాకు నమ్మకం, ఇక నేను చిన్నప్పటి నుండి నమ్మకం.